ఎంత గొప్ప జీవితం సార్. ఈ మధ్యలో మరి మీ కుటుంబం మీ ఖర్చులకి మీ ఇంకా జీవనోపాధికి ఎలా మీరు ప్లాన్ చేసుకున్నారు మీ లైఫ్ లో? ఒకవైపు ప్రొడక్షన్ వర్కౌట్ అవ్వలేదు, డబ్బులు ఎగ్గొట్టారు, అందరినీ వెళ్ళి అడగలేకపోయారు. అడగలేదు అసలు? ఎవరైనా అడిగారా? అడుగుతాం. 99 లక్షలు చూసినట్టే అక్కడుండే ఫోన్ టెలిఫోన్ కింద పాడేసే వాళ్ళు ఉంటారు, కళ్ళజొల్లి సిరిసే వాళ్ళు ఉంటారు. అలా కూడా అంటే మమ్మల్ని చూసినప్పుడు ఆ ఇరిటేషన్ నుంచి అరే సార్ కోపం మీద ఉన్నారని వెళ్ళిపోతాం అంతే. అయ్యే బాబోయ్, మీరు చెప్తుంటే ఎన్ని చూసాం తల్లి, ఎన్ని చూసాం. అంటే వచ్చేవాడు కూడా కంగారు పడతారుగా. అరే వీళ్ళందరూ ఎవరు సార్? ఛానల్ యజమానులా? నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. అంటే అలా కాదు, నేను అడిగేది ఏంటంటే డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు అంతే 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 యజమానులు అదే ఎవరైతే ఆ సీట్లో ఉంటారో ఇవ్వమని చెప్పేశారా? ఇంకా లేదు, ఫుల్ అండ్ ఫైనల్ పేమెంట్ రాసేసాం కదా. అంతే. అలా రాసే ముందు ఈ సీన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఓహో. రాసిన తర్వాత ఇక వాడు ఇవ్వడు, ఎట్లా చచ్చిపోతాం, ఎలా మనకు ప్రెషర్ అవుతుంది, మనం ఈ లోపల మనం ఎక్కడో అక్కడ వేషాలు వేసి సంపాదించిందో లేకపోతే ఉండదో ఏదో తెచ్చి దొంగతనంగా కొంత అప్పులు గట్టిగా అడిగి కూడా ఒకటి ఉంటాడుగా పాప, వాడికి ఏదో కష్టం ఉంటుందిగా, వాడికి ఇచ్చి అడగని వాడికి కొంచెం ఆగి ఈ కనీసం ఇదైనా వస్తుందేమో అని అలా మనకి ఇవ్వాల్సిన డబ్బును బాగా ఎక్కువ చేసి ఇచ్చే డబ్బును బాగా తక్కువ చేసి ఆ బ్యాలెన్స్ ఎక్కువైన తర్వాత కట్ చేస్తాం. ఇవన్నీ ఒకవైపు అయితే మీకు యాక్టింగ్లో కూడా రెమ్యునరేషన్స్ ఎగ్గొట్టడం ఉంటాయి? మ్యాక్సిమం ఉండవు, 1-2 ఉంటాయి, మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే రాను వచ్చిన తర్వాత ఇక నాకు ఒక మేనేజర్ గారు ఓ పెద్ద ఆయన ఉంటారు, ఆయన కలెక్ట్ చేసుకుంటాడు. కొంచెం అది ఇబ్బంది లేదు, అదే భుక్తి. మీరు చేస్తున్న ఈ మనం సైతము మీ సహా ఈ తోటి సినిమా పరిశ్రమ మిత్రులు కానీ పెద్దవాళ్ళు కానీ అగ్ర హీరోలు కానీ అగ్ర దర్శకులు కానీ వాళ్ళు ఏమంటారు సార్ మిమ్మల్ని? చాలా చాలా మంచి బాగా సపోర్ట్ చేస్తారమ్మా. ఇప్పుడు వివి వినాయక్ గారు, కొరటాల శివ గారు, ఇలాంటి డైరెక్టర్స్, అనిల్ రావిపూడి, వక్కంత వంశీ, ఇలా రామ్ జోగేశ్ శాస్త్రి గారు, ఇలాంటి వాళ్ళు పిలిచి నాకు నా అకౌంట్లో డబ్బులు వేసి, ఇక నీ అకౌంట్లో డబ్బులు వేసాను, నువ్వు ఇది పంచు, ఇలా చెయ్యి, ఇలా కష్టం చెయ్యి, నీకు చేరితే బాగా చేరుతుంది పేదవాడికి అని అలా. చిరంజీవి గారు కూడా ఇంటికి పిలిచి ఒకసారి 2 లక్షల రూపాయలు ఇచ్చారు నాకు. ఎంత? 2 lakhs ఇచ్చారు, ఇంటికి పిలిచి ఇచ్చారు. ఇప్పుడు చాలా కాలం, ఒక 7 years అవుతుంది. అట్లా వాళ్ళంతా అలా చేసిన వాళ్ళే, బన్నీవాస్ గారు కానీ అలాంటి వాళ్ళంతా అలా పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది. చదలవాడ శ్రీనివాసరావు, చాలా మంది అలా. అంటే ఇప్పుడు సడన్గా చెప్పలేకపోవచ్చు, బట్ అదే అర్థమైంది. అంటే వాళ్ళ వైఖరి ఎలా ఉంటుందని సపోర్ట్ ఉంటుంది. రాను ఏంటంటే వాళ్ళకి కూడా ఒత్తిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ తాలూకు మనుషులకు వాళ్ళు చేయటం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా, నీకు మేకప్ వేసేవాళ్ళు, నీ అసిస్టెంట్లో, నీ కార్ డ్రైవరు, మీ ఇంట్లో పని చేసేవాళ్ళు, నీకు అసిస్టెంట్స్, వాళ్ళని సేవ్ చేయడానికి ఒక స్టార్ ఎవరైనా చూసుకుంటారు. నాకు అలా కాదుగా, నాకు వచ్చిన వాళ్ళంతా నా ఫ్యామిలీ అని, పేదవాళ్ళే నా ఫ్యామిలీ అని చెప్పే మనిషిని కదా. అవును. సో వాళ్ళు అందులోనే ఉండిపోతారు, నాకు ఆ పరిధులు లేవు. చాలా అసలు స్ట్రగుల్స్తో కూడిన సక్సెస్ఫుల్ జీవితం ఇది. అవునమ్మా. అంటే ఎందుకంటే సక్సెస్ఫుల్ బికాజ్ ఇంతమంది జీవితాలు మీరు తాకారు కాబట్టి, తాకుతున్నారు, ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి. సో మీ నటన జీవితం ఎలా కొనసాగింది సార్? మీరు వెతుక్కోకుండా రోల్స్ వస్తున్నాయా మీకు? వెతుక్కోకుండానే ఉంటాం. ఎప్పుడైనా అడిగితే రాదమ్మా. మీరు ఏది అడిగి రాలేదు? ఏదైనా సరే, ఏ అవకాశమైనా సినిమా ఇండస్ట్రీలో అడిగితే రాదు. కానీ ఇంతమంది నటులలో అందులో మీరు వేసే క్యారెక్టర్స్లో ఆ స్లాట్లో చాలా మంది ఉంటారు. కాదంబరి కిరణ్ గారు వాళ్ళ మనసులో తట్టాలి, వెంటనే స్ఫురించాలంటే మీరు ఎలా తట్టిన వాడికే కదా నేను వెళ్ళి పనిచేసేది, దాంతో సాటిస్ఫై అయిపోవడమే అంతే. ఇప్పుడు నేను ఒక మంచి వేషం చేస్తాను అనుకోమా, అది ఆల్రెడీ ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాసే రైటరు, ఆ రైటర్ చుట్టూరా ఉండే టీము, ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ టీము, ఒక మేనేజర్స్ వాళ్ళందరి టీము, డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళందరూ ఉంటారుగా. అవును. వాళ్ళందరూ రెగ్యులర్గా అన్ని సినిమాలు చూస్తుంటారు. నేను రెగ్యులర్గా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నాగా, నా సమకాలీకులు చాలామంది ఇళ్లలో ఉండిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. బట్ నేను అలా కాదు, ఈ రోజుకి నేను పనిచేస్తూనే ఉన్నా. ఇప్పుడు నాకు 5-6 సినిమాలు చేతిలో ఉన్నాయి, 6 సినిమాలు ఉన్నాయి చేస్తాను. 6 సినిమాలు అంటే నెలకి ఆల్మోస్ట్ ఒక 15-20 days బిజీ. మీరు 10 days అయితే ఈజీగా ఉంటుంది. 10 days 10 days ఈజీ. మీరు అత్యంత స్ట్రగుల్ పడిన సమయం ఈ 98 లక్షల కథ నాకు ఇంకా అసలు బుర్రకెక్కట్లేదు, బాగా నాకు కూడా కోపంగా ఉంది, నాకే అన్ని విసిరేలే ఉంది. మీరు అంటే మీకు అంతమంది ఎగొట్టారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, డబ్బులు పోగొట్టుకోవడం ఒకటి,